బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని నాయని మండిపడ్డారు. కౌశిక్ కు నార్కోటిక్ పరీక్షలు చేయించారని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి గాజులు చీరలు చూపించడం కాదు, కట్టుకొని తిరగాలంటున్న నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మహిళలపైన కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాయని రాజేందర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. అన్నది మరి ఎట్లా చూస్తారు సార్? ఇవి చూడండి, మీకు ఏదైనా సమస్యల మీద ఉంటే పోరాటం చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నారు, మేము పాలకపక్షంలో ఉన్నాం. ఇది రైట్, ఇది రాంగు, ఈ సమస్య మీద చేయాలి. వచ్చిరాని ప్రజలను రెచ్చగొట్టడం, పంచాయతీలు పెట్టడం, వీటికి ఏదో వీళ్ళేదో పోయి పీకినట్టు మేము 10,000 మంది ఏం చేస్తారా? 10,000 మంది వచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఈ వాక్యాలు చేయడం వల్ల ఏమవుతుందంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటుంది. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే సంతోషపడతారు, చూసేవాళ్ళు ఇదవుతారు. దాని కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానిపై చీరలు గాజులు పట్టుకొని ఆడవాళ్ళని అవమానం చేసినట్టు 10,000 మందిని తీసుకొని రావాలని ఈ హరీష్ రావు పిలిపియటాలు ఏమేవి? మేము అదే పిలిపిస్తే 10 లక్షల మందిని తీసుకురాగలుగుతాం. మేము అధికారంలో ఉన్నాం, అయినా మేము అహంకారంగా పోకుండా ఒదిగి ఉంటానం. మేము మమ్మల్ని రెచ్చగొట్టినట్టు ఏళ్ళు పెట్టుకుంటూ పోతే మరి మేము అదే పని చేస్తాం. మీ పరిస్థితి ఏంటి తెలుసా? చెట్టుకోడు పుట్టగొడు దొప్పుకపోవాలి. దానికి కేటీఆర్ అక్కడ ప్రెస్ మీట్ పెడతాడు. ఈయన ఏంటిదే కేటీఆర్, నువ్వు అసలు మీ నాన్న ఉద్యమం పేరు చెప్పి శివాల మీద మీరు అందరు కలిసి పేలాలేరు కదా. 10 ఏళ్ళు గడిపినరు. ఇంకా కూడా మళ్ళీ పక్క కూర్చోబెడితే బుద్ధి రాకుండా హైదరాబాద్ ఒక్క సీట్ రాలేదంటే మరి ఉన్న తెలంగాణ మొత్తంలో ఒక్క సీట్ రాలే మీకు. మీ దాన్ని ఏమని చెప్పాలి? మీకు మా జిల్లాలో ఒక్క సీట్ వచ్చింది, మీకు ఏమీ లేదని కనుక మేము అనలేము ఆ మాట. అది మేము మెజార్టీ వచ్చినామా లేదా చూస్తారు, ప్రజలు మాకు పట్టం కట్టినా లేదా చూస్తారు. నువ్వు మీ పార్టీలో చేర్చుకొని తీసుకుపోయి వాళ్ళ కండవాళ్ళకి మంత్రులు ఇస్తే అప్పుడు బుద్ధి రాలే. ఇప్పుడు మీకు గాజులు చీరలు కుడుతుంది, మీరు వేసుకోండి. ప్రతిపక్షాలు పని పాటకుండా ఇంట్లో కూర్చుంటే మీరు కట్టుకొని తిరగండి. అంతేగాని వీడు డ్రగ్స్కి అలవాటు అయినట్టున్నా నాకు చూడకపోతే డౌట్ వస్తుంది. నార్కోటిక్ టెస్ట్ చేయించండి వీనికి. అసలు ఏంటిది మాట్లాడే పద్ధతి ఏంది? అది ఏం పాడు? 4 రోజులు పిల్లల్ని పట్టుకొని తిరుగుతాడు, రాజకీయాలు 4 పట్టుకొని గాజులు పట్టుకొని తిరుగుతాడు అంటే మీకు పనులు లేవా? అవన్నీ వదిలిపెట్టి ప్రజలు రెచ్చగొట్టి ప్రజలు దాంట్లో పడి ఏదో చేసి అప్పుడు కూడా ఉద్యమం అప్పుడు కూడా నిజంగా కూడా రెచ్చగొట్టి వీళ్ళ కుటుంబాలలో ఎవడన్నా చచ్చిండా? పోనీ చచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించిండా కేసీఆర్? ఇవన్నీ అంతెందుకు కిరణ్ ఇవాళ కేటీఆర్ గారిని అడుగుతానా, ఒక వ్యక్తి ఇంత శాంతి భద్రత వివిధం కలిగితే చేస్తుంటే నువ్వు పోయి ప్రెస్ మీట్ పెట్టినవే. ఖమ్మంలో వరదలు వస్తే పోయి చేత కాలేదే నీకు? ఎక్కడికి ఎందుకు పోలే? ఇదే నైమ్నగర్ బ్రిడ్జ్ మీద పోయినసారి ఎలక్షన్లు అప్పుడు వచ్చి కూర్చొని 10,000 రూపాయలు ఇస్తాను ఫరారైన ఇంతవరకు పత్తాలేవు. నీ 10,000 ఏడ పోయినాయి, నువ్వు అక్కడికి పోయి ఎక్కడ పోయినాయి, కానీ ఇక్కడ మాత్రం పోయి రాజకీయాలు చేస్తున్నావా నువ్వు? అంటే ఈ కౌశిక్ రెడ్డి వెనక ఎవరైనా బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని మీరు అసలు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ నుంచి కోవట్టుగా పోయినాడు. అసలు ఫస్ట్ అతను కోవట్టు. అతను రాజకీయ 2 రోజులు వైఎస్ఆర్సీపీ ఉంటాడు, 2 రోజులు పోతాడు, కాంగ్రెస్ ఉంటాడు, 2 రోజులు పోతాడు, ఇటు పోతాడు, నెక్స్ట్ ఏ పార్టీ పోతాడు తెలియని వ్యక్తి. ఆయన తెలిసి తెలియని పిల్లవాడు మాట్లాడిన మాటలను పట్టుకొని ఈయన పోయి ప్రెస్ మీట్ పెట్టి ఏది దాన్ని ఏమంటారు ఏదో అంటున్నాడు. సరే నాయుడు అటు ఏదో నాయుడు. అరే మేము అనలేవా? నేను గిల్గిల్ పాండేవ్ అని చెప్పి నువ్వు గిల్గిల్ పాండేవ్ పట్టుకొని తిరుగుతున్నావు. అట్లా సినిమాలలో ఉన్నది చూడు, బిల్కిల్ పాండేవ్ నువ్వు. మీ నాన్న లేకపోతే నువ్వు రాజకీయాలు లేవు, తెలంగాణ ఉద్యమం నువ్వు ఎక్కడున్నావు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాయని రాజేందర్ రెడ్డి గారి అభిప్రాయం. ఆయన తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. ఖచ్చితంగా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయన డ్రగ్స్కు అలవాటు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మహిళలను కించపరిచేటువంటి విధంగా చీరలు గాజులు చూపిస్తూ అవమానపరుస్తున్నారు. ఆయనే ఆ చీరలు గాజులు వేసుకొని తిరగాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పెద్దలు తన వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవట్టుగా చేసినటువంటి కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం ఆవేశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.